ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి, ఒక కామెంట్ అని చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతారట వాళ్ళకి. ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు. నిజంగానే ఈ మీసాలు గడ్డలు చూసి నిజంగా ఏమన్నా అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నారు ఏంటో. మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు. సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట. కాబట్టి లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అస్సలు సిగ్గుపడకుండా అబద్ధాల వెల్లువ, అబద్ధాల ప్రవాహం, అబద్ధాల వైరస్ని స్ప్రెడ్ చేసాడండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మామూలు కాదండి. పైగా అసెంబ్లీలో ఆ సినిమాలో రాజ్బాబు ఉంటాడు చూడండి, ఇది కమెడియన్, ఇలా అనుకుంటూ ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ అలా ఒక కొత్త ట్రెండ్ని ఈయన తీసుకొచ్చాడు ముందుకి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మొహం అదోలా పెట్టుకుని పేపర్లో ఉన్నది యాసిడ్ చదివేసేవాడు. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేశాడు, కొంచెం సీనియారిటీ వచ్చింది పేపర్ చదివేటప్పుడు. ఆ చదివే పేపర్ని కొంచెం కామెడీగా, కొంచెం చిలిపిగా, చలాకీగా చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో మనోడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద తప్పుడు ప్రచారం, అంటే ఆయన మీద ఒక లేని అభాండాలతో చంద్రబాబు గారిని బదనాం చేయడానికి మనోడు చేసే ప్రయత్నాన్ని ఒక రకంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఎవడో కానీ చెప్పలేడండి ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు. ఎవరో అంటే 100కి 1 కూడా చెప్పలేడు అబద్ధం చెప్పేటప్పుడు. అరే ఇది అబద్ధం ఎదుటోడు తెలిసిపోతే మనల్ని చీకొడతారు కదా, మనల్ని ఎదవాలనుకుంటారు కదా అని కాస్త అని సిగ్గుపడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కించిత్ కూడా సిగ్గుపడకుండా ఇదే నిరాటంకంగా ఆయన చెప్పిన అబద్ధాలు ఆస్కార్ ఇచ్చేచ్చండి. అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ఉంటే మా జగనానికి వస్తుంది అవార్డు. అన్న జగనన్న కమాన్, మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వండి, మీ కామెడీ పెర్ఫార్మెన్స్ ఒకసారి. ఇటువంటి పరిస్థితుల మధ్య, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చు. ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము, ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది పేపర్ గమనిస్తే అధ్యక్ష తీయపోతే అన్న మాట ముందుకు నడదు. ఎందుకంటే ఆ ఈ 57 నెలల్లో ఏం జరిగిందో అన్నకే తెలీదు. అన్న చేసింది ఏమీ లేదు, సున్నా. కాబట్టి ఎవడో ఏదో చేసామన్నట్టు రాసిస్తాడు. అది లేకపోతే పేపర్ తిరగకపోతే ఇంక అన్న మెమ్మెమ్మే తెత్తెత్తే మెమ్మెమ్మే అంటూ కూర్చుంటాడు. సినిమాలో బ్రహ్మానందంగా నువ్వు ఉన్నావమ్మా తొత్తు అనుకుంటా. మళ్ళీ ఒకసారి చూడండి, అన్నగా పేపర్ తిరగలేదు తొందర తిరగకపోతే ఎన్ని రకాలుగా అన్న మాటనే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా మళ్ళీ ఒకసారి చూడండి. వ్యవస్థను అధ్యక్ష గత 57 నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చు. ముందడుగు లేని అధ్యక్ష ఇస్తున్నాడు. ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము, ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము మాట ముందుకు గమనిస్తే అధ్యక్ష దేవుడి దయ వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా, ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ 57 నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఏంటన్నా ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి ఈ రోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కరప్షన్ లేకుండా కరప్షన్ మొత్తం ఆపేసేటండి. దేనికంటే బటన్ నొక్కడం కోసం. అంటే ఈయన బటన్ నొక్కితే మన అకౌంట్లో పడేది ఎంతండి? రోజుకి 30 రూపాయలు కదా. ఆ రోజుకి ఇచ్చే 30 రూపాయల ముష్టిలో మళ్ళీ కరప్షన్ అట, మళ్ళీ కులం అట, మతం అట, వివక్ష అట, ఏమీ లేకుండా ఇచ్చాడట 30 రూపాయలు. అన్నా జగనన్న, మనం ఎప్పుడైనా గుడికి కానీ చర్చికి కానీ మసీదుకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ముష్టిలు కూర్చుంటారన్నా. కూర్చున్నప్పుడు అక్కడ మనం జాతి కులం మొత్తం ఏం చూడం. ఎందుకంటే మనం ఇచ్చేది గట్టిగా అయితే 30, 40, 50 ఉంటుంది. ఆ మాత్రం దానికి నా కులమోడా, ఈ నా మతమోడా, నా జాతుడే చూస్తావా? నువ్వు అలాగే చూడవు. మా అందరినీ నువ్వు బిచ్చగాళ్ళే చూస్తున్నావు. మాకు రోజు 30 రూపాయలు ముష్టి ఎత్తే చాలు అనుకుంటున్నావు. అది తప్ప అన్నా నువ్వు వీగింది ఏమైనా ఉందా నీ రాష్ట్రానికి? అసలు ఏమైనా ఉందో చెప్పుకోవడానికి? నువ్వు ఎంతసేపు చెప్పినా నవరత్నాలు అంటావు, స్కీములు అంటావు, సంక్షేమ పథకాలు అంటావు, అమ్మఒడి అంటావు, చేయూత అంటావు, అదంటావు, ఇదంటావు, ఏదన్నా 30 రూపాయలే. నువ్వు దానికి ఎన్ని పేర్లు ఎట్టినా మాకు రీచ్ అయ్యేదా 30 రూపాయలు ముష్టే, అంతే కదా. ఇక అంతకని నువ్వు చేసింది ఏమైనా ఉందన్నా? దాంట్లో మళ్ళీ కరప్షన్ లేదట. దారుణం కానీ మీకు ఏమైనా ఎందుకైనా కొడుతున్నారు, బల్లాలు కొడుతున్నారు ఎందుకు? నేను చెప్పి గ్యాప్ ఎత్తాను, బల్లాలు కొట్టకపోతే బొక్క చిరిగిపోద్ది అన్నవేటి? ఎందుకు కొడుతున్నారు వాళ్ళు బల్లాలు? 1,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు. ఎక్కడ లంచం లేవు, ఎక్కడ వివక్ష లేదు.
ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష. జగనన్న నీకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఎంత పంచినన్నావు? 2,50,000 కోట్లు ఎంత పంచినన్నావు? ఆ సంక్షేమ పథకాలు తప్ప ఈ రాష్ట్రంలో పీకింది ఏమీ లేదు. నువ్వు ఎక్కడో ఒక ఇటుకు పెట్టి పెట్టింది లేదు, ఒక స్కూల్ కట్టింది లేదు, ఒక హాస్పిటల్ కట్టింది కాదు, లేకపోతే ఒక ఇంకోటి ఏదో నిర్మించింది లేదు, ఒక కొత్త ఇండస్ట్రీలు వచ్చింది లేదు, రాజధాని కట్టింది ఏమీ పీకలేదు. నువ్వు ఇచ్చిందల్లా ఏం చేసావు? 2,50,000 కోట్లు ఇచ్చానంటున్నావు. ఆ 2,50,000 కోట్లు ఎవరెవరికి ఇచ్చావని నీ దగ్గర లెక్క ఉండదు. ఎందుకంటే అసలు మామూలుగా నువ్వు మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడే పావలా ప్రజలకు ఇచ్చి రూపం ముప్పాలు కొట్టేసిన ముఖం నీది. ఇప్పుడు 2,50,000 కోట్లు నువ్వు జనానికి ఇచ్చేస్తావా? ఆ పేరు చెప్పి వెనకేసి ఉంటావు. పోన్లే నువ్వు అన్నదానికి వద్దాం, పోనీ 2,50,000 కోట్లు ఇచ్చావు అనుకుందాం. అయితే మీ బీజేపీ మీ ఫ్రెండ్ మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆంధ్ర అధ్యక్షురాలు గారు పురంధరేశ్వర్ గారు చెప్తున్నారు. ఈవిడేమంటుంది ఒకసారి మరి దీనికి కూడా సమాధానం చెప్పు. అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఇవాళ మన కళ్ళ ముందు నిలబడి ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై 18, 2023 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు. 10,77,006 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసావట. అది ఎవరో మా తెలుగుదేశం వాళ్ళు అనలేదు, మా జనసేన వాళ్ళు అనలేదు. నువ్వెప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయి ఒంగొంగి కాళ్ళకి దండాలు పెడుతుంటావు చూడన్నా మోడీ గారు. అలాగే అమిత్ షా గారు గుమ్మ ముందు ఎప్పుడు వెయిట్ చేస్తుంటావు చూడు, ఇలా ముసుముసిన వాళ్ళు ఒకటి అపాయింట్మెంట్ అని. వాళ్ళు ఏమో అపాయింట్మెంట్ లేదు వెళ్ళిపో రేపురా అంటూ ఉంటారు చూడు. వాళ్ళు మీ పార్టీ మీ మిత్రపక్షానికి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు గారు అన్నారు 10,70,000 కోట్లు అప్పు చేసామని. అందులో పోను 2.5 లక్షల కోట్లు పంచాం అనుకుందాం. ఒకవేళ అది నిజం అనుకున్నా కూడా మరి మిగతా డబ్బులు ఎన్ని ఏం చేసావు? ఎక్కడ దాచావని అసలు అంత డబ్బు? మామూలుగా ఎప్పుడన్నా 1,00,000 రూపాయలు ఉంటేనే అయ్యి బాబు మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనిపించేస్తుంది మాకు. అలాంటిది అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు. ఇప్పుడు 2.5 లక్షల కోట్లు చేస్తే 10,71,000 11 లక్షలు చూద్దాం. 11 లక్షల్లో 2.5 లక్షలు చేస్తే అంత 8.5 లక్షల కోట్లు ఎక్కడ పెట్టావన్నా? ఎక్కడ దాచావన్నా డబ్బు అంతాని? ఎక్కడ నేల మాళికల్లో పెట్టావు? ఋషికొండలో పెట్టావా? లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో పెట్టావా? లేదా పౌరాలకోటలో పెట్టావా? ఇడుపులపాయలో పెట్టావా? కడపలో పెట్టావా? పులివెందుల్లో పెట్టావా? లోటస్ పాయింట్లో పెట్టి ఎక్కడ పెట్టావని? అసలు అంత డబ్బు ఏ బ్యాంకులో కూడా లాకర్లో కూడా పట్టదే. ఇంత డబ్బు ఇప్పుడు అది ఎలాగ బ్లాక్ మనీ కాబట్టి నువ్వు డైరెక్ట్గా దాచుకోవడానికి ఉండదు. ఎక్కడ దాచావన్నా ఈ డబ్బు అంతని? సజ్జల రెడ్డి గారికి 2 లక్షల కోట్లు, సాయి రెడ్డి గారికి 2 లక్షల కోట్లు, వైవి సుబ్బారెడ్డి గారు 2 లక్షల కోట్లు దాయమన్నావా అని? అలా చేస్తే ఏదైనా జరగకూడదు జరిగితే ఆవిడ పోవాలి ఆడిపోతుంది అన్న. ఏదో రాజుల సొమ్ము రాళ్ల పోలన్నట్టు 8.5 లక్షల కోట్లు దాని గురించి చెప్పట్లేదు అన్న. అస్సలు మనకి ఇచ్చిన రోజు 30 రూపాయలు చూడండి, దాన్ని బోతోతులో పెట్టి ఇగో 30 చూసి ఎంత కనపడుతుంది అంటే ఇంత కనపడుతున్న 30 300తో సమానం అనమాట అంటాడు. ఇప్పుడు నమ్మేటివే ఎర్రోళ్ళు ఉన్నారు. ఆ సాక్షి టీవీ చూసేవాళ్ళు, సాక్షి పేపర్ చూసేవాళ్ళు, TV9 NTV చూసే గొర్రెలు ఉన్నారు, నమ్మేస్తారు. వాళ్ళు నమ్మేశారంటే అన్న మళ్ళీ ఇంకొక 8.5 లక్షల కోట్లు. బాబా